మరొక బ్రేకింగ్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో ఒక వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో నమ్మించాడని తుంగిడి భాస్కర్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 26న బాలికను మంచిర్యాలకు తీసుకెళ్లాడని చెన్నూరు సీఐ బన్సిలాల్ తెలిపారు. 2 రోజులు రూమ్ లో ఉంచి లైంగిక దాడి చేశాడని వెల్లడించారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టనున్నారు పోలీసులు. తుంగిడి భాస్కర్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. గత 2 నెలల నుండి చెన్నూరుకే చెందిన తుంగపెట్టి భాస్కర్ అనే వ్యక్తి, అతను ఏజ్ 26 సంవత్సరాలు. అతను గత 2 నెలలుగా ఆమె అమ్మాయిని ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నానని చెప్పి వెంటబడుతూ ఆమె నమ్మించి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటారని చెప్పి నమ్మించాడు. ఆయన మాటలు నమ్మి, అమ్మాయి మైనర్ బాలిక, తన మాటలు నమ్మి అమ్మాయి మన 26వ తేదీన ఆయన ఫోన్ చేసి ఇట్లా వెళ్ళి మంచిర్యాల వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో అమ్మాయి అతని మాటలు నమ్మి 26వ తేదీ మధ్యాహ్నం చెన్నూరు బస్ స్టాండ్కి వచ్చింది. అక్కడి నుంచి అతను అమ్మాయిని బస్సులో మంచిర్యాల తీసుకెళ్ళి మనం చూసినదైతే బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో ఒక వ్యక్తిపై అయితే పోక్సో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఆ బాలిక 9th క్లాస్ చదువుతున్నట్టు తెలుస్తోంది. అయితే మాయ మాటలు చెప్పి ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఒక రూమ్ లో 2 రోజుల పాటు ఉంచినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. బాలిక తండ్రి కంప్లైంట్ చేయడంతోనే తుంగిడి భాస్కర్ పై కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. శ్రీనివాస్, ఇక్కడ కేవలం బాలికను నమ్మించి మభ్యపెట్టి 2 రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆడి ఆ భాస్కర్ మీద ఏదైనా మునుపు అంటే గతంలో ఏదైనా కేసులు ఉన్నాయా దీనికి సంబంధించి ఇటువంటి వ్యవహారాల్లో? చెన్నూరుకు చెందినటువంటి 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతోటి మోసం చేసిన వ్యక్తిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే పోలీసులు అయితే తరలించారు. ఈ నెల 27న తన కుమార్తె కనిపించడం లేదని చెన్నూరు పోలీస్ స్టేషన్ లో గిర్రె కాలనీకి చెందిన బాలిక తల్లి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. ఇటు పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం అయితే దర్యాప్తు చేశారు. నిన్న శనివారం రోజు బాలికను అయితే పట్టుకొని విచారించగా చెన్నూరుకు చెందినటువంటి తుంగపిండి భాస్కర్ గత 2 నెలల నుంచి కూడా తనను ప్రేమిస్తున్నానని ప్రేమ పేరుతోటి తనను నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ నెల 26న చెన్నూరు నుంచి మంచిర్యాలకి బస్సులో తీసుకువెళ్లి ఇటు మంచిర్యాల ఒక గదిలో 2 రోజుల పాటు తన నుంచి లైంగిక వేధింపులు చేశాడంటూ కూడా బాలికనైతే పోలీసులకు అయితే తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలికనైతే నిన్నలోని బంధువుల ఇంట్లో వదిలి ఇటు తుంగపిండి భాస్కర్ పోలీస్ కేసు భాస్కర్ పై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే మంచిర్యాల నుంచి నెల్లల్లోని ఇటు బాలిక బంధువుల ఇంట్లో బాలికనైతే వదిలి భాస్కర్ అయితే వెళ్లిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు తల్లిదండ్రులకు సమాచారం అయితే అందించారు పోలీసులు. ఇటు బాలికను పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనైతే భాస్కర్ ని అరెస్ట్ చేసి అయితే ప్రస్తుతానికైతే పోలీసుల ఇటు జైలుకి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇతనిపై గతంలో కూడా పోక్సో కేసు నమోదై ఉన్నట్టుగానైతే పోలీసులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా భాస్కర్ పై రౌడీ షీట్ కూడా నమోదు చేస్తామని ఇటు పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.